బెడ్ వెట్టింగ్ పిల్లల్లో 5 to 7 years ఏజ్ దాకా నార్మల్గా కన్సిడర్ చేయొచ్చండి. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటే కారణాలు ఏంటో చూసుకోవాలి. పిల్లల్లో ఈ కూల్ డ్రింక్స్, సోడాస్, ఎనర్జీ డ్రింక్స్ లైక్ రెడ్ బుల్ వీటి యూసేజ్ ఎక్కువ అవటం కూడా ఒక కారణం. వీటిల్లో ఉండే కెఫీన్ యూరిన్ ప్రొడక్షన్ని పెంచడం, యూరినరీ బ్లాడర్ని ఇరిటేట్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే కొంతమంది పిల్లల్లో వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి. అప్పుడు ఏమైందంటే ఈ వర్మ్స్ బ్లాడర్ కింద యురెత్రా అనే ఒక ట్యూబ్ ఉంటుంది, అందులో ఎగ్స్ పెడతాయి అన్నమాట. ఆ ఎగ్స్ వల్ల ఆ ఏరియా అంతా ఇరిటేట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. స్కూల్లో అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బుల్లీయింగ్ ఉన్నా, లేదా పిల్లల్లో చైల్డ్హుడ్ అబ్యూస్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బెడ్ వెట్టింగ్ ఉన్న పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోద్దండి. వేరే పిల్లలతో కలవటానికి కూడా ఇష్టపడరు, ఎలోన్గా ఉంటుంటారు. నైట్ స్లీప్ డిస్టర్బ్ అయ్యింది కదా వీళ్ళకి, సో నెక్స్ట్ డే అంతా డల్గా ఉంటారు, వీక్గా ఉంటారు. చదువు మీద ఫోకస్ కూడా సరిగా చేయలేకపోవటం వల్ల అకాడమిక్గా కూడా వెనకబడిపోతారు. అడల్ట్స్లో కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్నప్పుడు ఏమైందంటే పెద్ద పేగు రెక్టంలో ఎక్సెస్ స్టూల్ డిపాజిట్ అయింది. అప్పుడు రెక్టం ఉబ్బి దాని ముందున్న బ్లాడర్ని ప్రెస్ చేయటం వల్ల యూరిన్ కిందకి లీక్ అయిపోద్ది. అలానే యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, షుగర్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్గా షుగర్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనే ఒక ప్రాబ్లం ఉంటుందండి. వీళ్ళలో ఎయిర్వే బ్లాక్ అవటం వల్ల బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి బ్రెయిన్ బ్లాడర్ని కంట్రోల్ చేయటం సరిగా చేయలేదు. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వీటిని ఐడెంటిఫై చేసినట్లయితే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. పేరెంట్స్ పిల్లల్లో ఈ కూల్ డ్రింక్ యూసేజ్ని తగ్గించటం, నైట్ టైము ఫ్లూయిడ్ ఇంటేక్ని తగ్గించటం, స్పైసీ ఫుడ్ని కొంత రెస్ట్రిక్ట్ చేయటం, రాత్రిపూట 2 to 3 అవర్స్కి ఒకసారి అలారం పెట్టి నిద్ర లేపి ప్రాపర్గా టాయిలెట్ ట్రైనింగ్ చేయటం, ఇవి ట్రై చేయాలి. అయినా ఇంప్రూవ్ అవ్వకపోతుంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.